మూటముల్లా సర్దుకొని బయటకొచ్చైతే వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ కోసం అనమాట. మరి ఇంకో కంట్రీకి అయితే ప్రయాణం స్టార్ట్ అయింది. ఇది మేము వెళ్తున్న 8వ కంట్రీ అనమాట. అయాన్ష్కి అయితే ఇది 3వ కంట్రీ. సో కట్ చేస్తే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే చూసేయచ్చు. మేమైతే మా సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చి గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది అంటే ఒక బస్ స్టాప్ లాగా ఉందన్నమాట. పక్కనే గేట్స్ అయితే అసలు ఎంత పక్కనే ఉన్నాయన్నమాట. ఒక బస్ స్టాప్కి కనుక ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. బట్ కొంచెం ఎర్లీగానే వచ్చాము, లేట్ అయ్యి హడావిడి పడే వరకు ఎందుకు అని చెప్పేసి. సో ఇక్కడైతే కొంచెం అయాన్స్ని అలా ఎంగేజ్ చేస్తున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే మా ఫ్లైట్. ఇదే మా ప్రయాణం ఇక్కడితో స్టార్ట్ అవుతుంది. మేము ఏ కంట్రీకి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? మేమైతే క్రొయేషియాకి వెళ్తున్నామండి. అది కూడా యూరోప్లో ఒక భాగమే. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ దాని కరెన్సీ కూడా యూరోగా చేంజ్ చేశారు. అంతకుముందు అయితే వేరే కరెన్సీ ఉండేది. సో ఇదైతే ఎయిర్పోర్ట్లో అనమాట. అయాన్షిని కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఇక్కడ ప్లే ఏరియా ఉంటే తీసుకొచ్చాము. అసలు ఎంత దర్జాగా కూర్చొని ఆడుతున్నాడు. వాడికి అసలు భయమే లేదు. మాకు భయమే కానీ పడతాడేమో అని చెప్పి అన్నీ అక్కడ ఉన్నాయన్నీ ఎక్కిస్తుంటే అసలు మంచిగా కూర్చొని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. అసలు ఈ హెలికాప్టర్లో అయితే మంచిగా నించొని అవన్నీ పట్టుకొని ఆడుతున్నాడు. నాకు ప్రతిసారి అయాన్షిని చూసినప్పుడు అసలు ఈ ఏజ్ పిల్లలు ఇలాగే చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మేబీ అలాగే చేస్తారేమో. సో బయట అయితే ఇంకొక ప్లే ఏరియా ఉంది. బట్ ఎండ అయితే మండిపోతుంది అనమాట. మేము ఇక్కడే వేడిగా ఉంది అనుకుంటే అసలు క్రొయేషియా వెళ్ళిన తర్వాత ఇంకా మా పరిస్థితి చూడాలి. సో మీకు అక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మా ఫ్లైట్ అనమాట. రైనేర్లో వెళ్తున్నాము. ఇప్పుడే వచ్చింది అండ్ మాకు కూడా చిన్నగా అనౌన్స్మెంట్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఇంకా మేము వెళ్దామని చెప్పేసి ఇంకా గేట్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అక్కడ వన్స్ మనల్ని చెక్ చేసి మళ్ళీ టికెట్ అది పంపిస్తారు కదా. సో లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 గేట్స్కి ఒకేసారి వదిలారనమాట. సో ఒకటి స్పెయిన్ వెళ్ళే ఫ్లైట్, తర్వాత ఇది వచ్చేసి మాకు అనమాట. మేము క్రొయేషియాలో ఫస్ట్ జడార్కి వెళ్తున్నాము. ఇక్కడ జర్మనీలో వచ్చేసి బాడెన్ కార్ల్స్రూహే. చాలామందికి కార్ల్స్రూహే తెలిసే ఉంటుంది. కార్ల్స్రూహే నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అక్కడి వరకు మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో వచ్చి అక్కడ కార్ పార్క్ చేసుకున్నాము. సో మా ట్రిప్ వచ్చేసి ఒక 1 week అనమాట. సో ఆ 1 week అక్కడ కార్ పార్క్ చేసాము. మనం వచ్చిన తర్వాత రిటర్న్ మనకి ఎంత అవుతుందో అది పే చేసి మళ్ళీ మనం అందులో వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే కార్ రెంట్కి తీసుకుందామని చెప్పి ప్లాన్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా మా ఫ్లైట్ అయితే ఇది. మంచిగా ఒక సెల్ఫీ తీసుకొని ఫ్లైట్ అయితే ఎక్కేసాము. కాకపోతే ఏమైందంటే కిడ్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చోకూడదంట. సో బట్ మా సీట్స్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర వచ్చాయి. ఒక 3 seats అండ్ ఒకటి ఫ్రంట్ వచ్చిందనమాట. సో ఇంకా నేను అయాన్షిని తీసుకొని ఇంకా ముందు కూర్చున్నాను. సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. సమ్మర్ అయ్యేసరికి అంత గ్రీనరీ అలాగుంది. అప్పటి వరకు ఆడుతూనే ఉన్నాడు. ఎప్పుడు పడుకున్నాడో తెలియదు, అలా పడుకుండిపోయాడు అనమాట. అండ్ నేను ఇక్కడ లైక్ ఫ్లైట్లో ఉండేవి అవేమీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు చాలాసార్లు ఫ్లైట్ ఎక్కినప్పుడు అండ్ అయాన్స్తో లాస్ట్ టైం జర్నీ చేసినప్పుడు కూడా నేను చెప్పాను సీట్ బెల్ట్ గురించి అవన్నీ కూడా. సో అందుకని ఇప్పుడైతే నేనేమీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇలా మంచి క్లౌడ్స్, మంచి వ్యూ అయితే వచ్చిందనమాట. ఈలోపు నేను ఇది చూస్తుండగానే మా హస్బెండ్ వచ్చేసి మా దగ్గర వేరే ప్లేస్ ఉంది, నువ్వు వచ్చేసే వెనక్కి అని చెప్పారనమాట. ఇంకా వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. అంటే ల్యాండింగ్ టేకాఫ్ అప్పుడు మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర కిడ్స్తో ఉండకూడదంట. సో మిగిలిన టైంలో అయితే ఓకే అనమాట. కాసేపు పడుకొని అయాన్స్ అయితే లేచి ఆడాడనమాట. మా ఈ ఫ్లైట్ జర్నీ వచ్చేసి 2 hours. హ్యాపీగా మంచిగా జడార్కి అయితే రీచ్ అయిపోయాము. కానీ
అసలు తంట అక్కడ మొదలైందనమాట. కార్ తీసుకొని రావడానికని వెళ్ళి మా హస్బెండ్, మా ఫ్రెండ్ 2 అవర్స్ తర్వాత వచ్చారు. సో, చాలా టైం పట్టింది యాక్చువల్‌గా. ఇంకా ఫుల్ వేడిగా ఉందనమాట దిగ్గానే. ఒక 20 మినిట్స్ డ్రైవ్‌లోనే మేము బుక్ చేసుకున్న ఎయిర్‌బిఎన్‌బి హౌస్ అయితే ఉంది. సో, ఇది అపార్ట్మెంట్. అక్కడికైతే వచ్చేసాము. ఎంత హ్యాపెనింగ్‌గా ఉందంటే ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ టొమాటోస్ అనమాట. అండ్ ఇక్కడ గ్రేప్స్ అండ్ అలాగే లెమన్, యాపిల్, చెర్రీస్ ఎన్ని ఉన్నాయంటే అసలు ఇదైతే ఎంత వెరైటీగా ఉందో ఈ చెట్టు. చెట్టు అనకూడదేమో, మొక్క అంటారేమో. సో, చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కీరానా ఏదో చూపించినట్టున్నాను, నాకు అంత గుర్తులేదు. కీరా అనమాట. సో, తను అయితే అన్ని మొక్కలు పెట్టారు. ఇది చూస్తున్నారు కదా గ్రేప్స్‌ది, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను గ్రేప్స్. మీరు అంతకుముందు ఎప్పుడైనా చూసారా? నేను ఎప్పుడు అంటే తినడమే కానీ చెట్టు చూడడం అయితే ఫస్ట్ టైం. ఇక్కడైతే ఒక టార్టాయిస్ ఉంది. సో, మేము ఓనర్ని కాంటాక్ట్ చేసాము. సో, అతనైతే వచ్చాడనమాట. అతను వేరే హౌస్లో ఉంటాడంట. అతనే అనమాట. సో, గ్రేప్స్ మాకు కోసిస్తున్నాడు, తినండి బాగుంటాయి అని చెప్పేసి. టేస్ట్ అయితే బాగున్నాయి గ్రేప్స్. అండ్ ఇక్కడ టార్టాయిస్ ఉంది కదా, సో దానికి ఫీడ్ చేస్తాడంట. ఆకలి అవుతుందేమో, అది అందుకే ఇటు వస్తుంది అని చెప్పాడనమాట. సో, అలా అంటే నోరు తెరుస్తుంది, అప్పుడు ఫీడ్ చేయాలి అని చెప్పేసి తను ఇలా పెడుతుంటే అలా కాదు, ఇలా నోరు తెరిస్తే అప్పుడు పెట్టాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో, ఇది వచ్చేసి 6 years ఓల్డ్ అంట. అంటే నార్మల్‌గా అయితే టార్టాయిస్ ఒక 500 years అలా ఉంటాయి అని అంటారు కదా. సో, అందుకని చెప్పి మా ఫ్రెండ్ అడిగిందనమాట ఇది ఎన్ని ఇయర్స్ అని చెప్పి. సో, 6 years అని చెప్పారు. అండ్ ఫస్ట్ వాళ్ళైతే వెళ్ళి లగేజ్ అంతా పెట్టిన తర్వాత ఇంకా నేను అయాన్షిని తీసుకుని వెళ్ళాను అనమాట. ఎందుకంటే అయాన్షి అప్పటి వరకు నిద్రపోతూ ఉన్నాడు. సో, ఇది మేము తీసుకున్న అపార్ట్మెంట్ అనమాట. 2 bedroom హౌస్ లాగా అనమాట. ఇది వచ్చేసి హాల్. సోఫా అది అంతా పెద్దగా వచ్చింది. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఏసీ అలా ఉన్నాయి. ఇండియాలో లాగా టైల్స్, హాల్లో కూడా టైల్స్ అలా ఉందన్నమాట. సేమ్ కొంచెం ఇండియా లాగే అనిపించింది. బయట రోడ్స్ కానీ అదంతా కూడా హౌసెస్ కానీ అంతా. ఇవి 2 bedrooms. అండ్ తర్వాత వాష్రూమ్ అండ్ కిచెన్ కూడా హాల్లోకి అటాచ్డ్గానే ఉందన్నమాట. లైక్ స్టూడియో అపార్ట్మెంట్స్లో వెనకలా ఉంటుంది అలా ఉంది. అండ్ ఒక డైనింగ్ టేబుల్ అలా కూడా ఇచ్చారనమాట. హౌస్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి ఇక్కడ ఓన్లీ 1 night స్టే చేసాము. అండ్ మేము అన్నీ కూడా ఎయిర్బిఎన్బిలో కిచెన్ ఉన్న హౌసెసే బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే అయాన్ష్ ఉన్నాడు కాబట్టి వాడికి ఫుడ్ కుక్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఆ తర్వాత అయితే కొంచెం ఫుడ్ తినేసి అలా ఓల్డ్ టౌన్ చూద్దాము. అండ్ అలాగే బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు చూస్తారు కదా ముందు ముందు. సో, అలా సిటీలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కార్ పార్క్ చేసుకున్నాం అనమాట. సో, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎక్కువ బీచెస్ అంతా. ఇది సీషోర్ మొత్తం మనకి కోస్టల్ ఏరియా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇలా రోడ్డు పక్కనే మనకి ఇలా ఉందన్నమాట, లైక్ పార్కింగ్ చేసుకోవడానికి. అండ్ అలాగే బోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో, ఇలా ఓల్డ్ టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నాకు బాగా భలే అనిపించింది ఏంటంటే, ఇలా మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారనమాట. జర్మనీలో అయితే అలా ఎక్కడ దొరకవు. బాయిల్డ్ అయితే దొరుకుతాయి అన్నమాట కొన్ని ఫెస్ట్లా అలాంటి చోట. బట్ కాల్చినవి అయితే ఇక్కడే చూశాను నేను. అండ్ ఇది చూసారు కదా, వాల్ మీద ఒక 3D ఆర్ట్ లాగా మళ్ళీ అదొకటి చేశారనమాట చెక్కినట్లు. అసలు ఎంత బాగుందో చూడడానికి. మీకు కూడా చూపిద్దామని అయితే ఒక వీడియో తీశాను. ఈలోపు వాటర్ బాటిల్స్ అయితే కార్లోనే మర్చిపోయామన్నమాట. సో, వాళ్ళు తీసుకురావడానికి వెళ్తే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత సన్సెట్ వ్యూ చూడడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ అది ఎక్కడ సన్సెట్ అంటే అయిపోతుందేమో మేము వెళ్ళేసరికి అనే ఒక టెన్షన్ అయితే నాకు ఉండింది. బట్ అలా చిన్నగా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపు సన్సెట్ వ్యూని అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. బట్ ఇది కూడా కరెక్ట్ టైంకే వెళ్ళామనిపించింది. ఎగ్జాక్ట్గా కరెక్ట్ టైంకి వెళ్ళామని చెప్పాలి. కొంచెం మంచి టైమే స్పెండ్ చేసాము. ఇక్కడ ఇలా కొన్ని లైక్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. బట్ మేమైతే ఇక్కడ ఆగలేదన్నమాట. అలా సన్సెట్ వ్యూ చూద్దామనే వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తుంటే ఇక్కడ కొన్ని షాపింగ్స్ అండ్ అలాగే ఇలా పెయింటింగ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ కొంతమంది అయితే అక్కడే పెయింట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేమ్స్ అనమాట. మన నేమ్ వాళ్ళు అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారనమాట. సో, మనం కీ చైన్ లాగా లేదంటే లాకెట్స్ లాగా అలా కూడా వేసుకోవచ్చు. సో, అలా వాక్ చేస్తున్నాము. బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ ఈ షాప్స్ ఇవన్నీ చూసి ఇవైతే ఎక్కడికెళ్ళినా ఈ సోవెనిర్ షాప్స్ ఇవే ఉన్నాయన్నమాట. లైక్ క్యాప్స్ ఇవి. అండ్ ఈ జర్మనీలో కూడా మోస్ట్లీ ఇలాగే ఉంటాయి. అండ్ మా హస్బెండ్ ఇది చూసి చెన్నైలో లాగే ఉంది అని చెప్పారనమాట. సేమ్ అలాగే ఉంటుంది అని. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు వచ్చేస్తుంది. ఇంతవరకు వెయిట్ చేశాను కదా, సో వ్యూ అయితే చూసేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు అసలు అక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతంగా అనిపించిందో, అండ్ నేను ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని అనుకోలేదన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే ఏముందిలే అనిపిస్తుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, సైలింగ్ చేస్తున్నారనమాట. లైక్ దాన్ని ఏమంటారు, కొన్నిసార్లు అసలు పేరు కూడా గుర్తు రాదనమాట ఏదన్నా చెప్దాం అనుకున్నప్పుడు. సో అలా ఇంకా సన్సెట్ వ్యూ చూడడానికైతే వెళ్తూ ఉన్నాము. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇలా మధ్యలో ఇలా బర్డ్స్ కొన్ని అయితే ఉన్నాయి. మా ఫ్రెండ్ ఫోటో దిగడానికి తను అలా తీసుకుందనమాట. సో అవి వచ్చేసి మనకి €5 €2 తీసుకున్నట్టున్నారు. నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదనమాట. నాకు అలాంటివి అంటే చాలా భయం, అందుకే నేను ఏం దిగలేదు. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే స్నేక్, ఇలా అన్నీ డిఫరెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. మనం అవి పట్టుకొని మెల్ల వేసుకొని దిగుతూ ఉంటారు కదా, సో అలా దిగడానికి ఇక్కడ అతని చేతిలో చూస్తున్నారు కదా స్నేక్, అదనమాట. సో అలా ఇంకా సైడ్ కూడా కొన్ని షాప్స్ లైక్ జ్యువెలరీ షాప్స్ అండ్ అలాగే కొన్ని క్లాక్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా ఉన్నాయి. ఆ షాప్స్ అన్నీ ఉన్నాయి. అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సన్సెట్ అదంతా వ్యూ ఎండ్ వరకు ఉంది. మీకేమైనా సౌండ్స్ వినిపించాయా? ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఏంటంటే ఈ వాటర్ అలలో వచ్చి అక్కడ ఉన్న లైక్ అంటే స్టెప్స్ లాగా ఉన్నాయి కదా, సో అలా వాటికి తగిలినప్పుడు కింద హోల్స్ లాగా ఉంటాయంట. సో అలా డిజైన్ చేశారు యాక్చువల్గా. దాన్ని మనకి పియానో సౌండ్ లాగా వస్తుంది అనమాట. ఒకవేళ మీ ఎవరికైనా ఈ ముందు క్లిప్స్లో ఆ పియానో సౌండ్ కనుక వినిపించుంటే కామెంట్ చేయండి. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. బట్ జనాలు అయితే చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. ఆ వ్యూని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. ఎంతసేపు అక్కడ అలాగ కూర్చున్నామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour అలా చూస్తూ ఉన్నామన్నమాట. అది వాక్ చేసుకుంటూ వచ్చినంతసేపు కూడా ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసాము. జడార్లో మేము వెళ్ళిన ప్లేసెస్లో నాకైతే ఇది బాగా నచ్చిందనమాట. ఈ సన్సెట్ వ్యూ అయితే మిస్ అవ్వద్దు ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే క్రొయేషియా వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇలా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఈ సోలార్ ప్యానెల్స్ ఇది చిన్నదనమాట. సో డే అంతా లైట్ని అది తీసుకొని నైట్ ఇలా మనకి లైట్స్ లాగా వస్తుంది అనమాట. సన్ నుంచి క్యాప్చర్ చేసి ఇలా పెద్దది ఒకటి ఉంది, అంటే ఇలా సోలార్ ప్యానెల్స్ అన్ని అటాచ్ చేసి ఒకటి పెద్ద సర్కిల్ లాగా పెట్టారనమాట. దీని మీద అయితే అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే, అంటే అప్పుడే ఇంకా చీకటి పడట్లేదు. సో కొంచెం అలా లైట్స్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ కలర్స్లో ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అండ్ ఇంకా చీకటి పడుతున్న కొద్దీ ఇంకా లైటింగ్ పెరుగుతూ ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అసలు పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారంటే అటు పరిగెడతానే ఉన్నారు. అసలు పెద్దోళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అనమాట. అది చూస్తుంటే నేను ఊరికి ఇలా అయాంచ్తో కొంచెం ఆడిస్తూ ఉన్నా అనమాట. బాగుంది. ఇక్కడైతే కొంచెం సేపు అయాంచ్ను వదిలేసామన్నమాట కింద. కొంచెం సేపు ఫీడ్ చేసి ఇంకా అలా కూర్చొని కొన్ని పిక్స్ అలా దిగాము. ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ఉంటున్నారు కదా, బట్ వీడియో కోసం మనం ఎంత ట్రై చేస్తామో ఎవ్వరు లేకుండా. బట్ ఈసారి రియాలిటీగా చూపిద్దాం అనుకున్నాం మీకు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారనమాట. సో ఇలా వదిలేస్తే అలా పాక్కుంటూ వెళ్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట. యాక్చువల్లీ అయాంచ్ కూడా లైట్స్ అవన్నీ ఎంజాయ్ చేశాడు.
అండ్ జనరల్‌గా వాళ్ళకి ఆ ఏజ్‌లో ఏమీ తెలియకపోవచ్చు. బట్ అంతమంది జనాలను చూసి క్రాంకీ అవ్వకుండా మంచిగా ఆడుకున్నాడనమాట. అండ్ చాలామంది ఇంత చిన్న పిల్లలతో ట్రావెలింగా అనుకుంటారు. కొన్ని సార్లు అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. బట్ మీరేమి వెయిట్ చేయాల్సిన పని లేదు. టైం వస్తే మీరు వెళ్ళొచ్చనమాట. కిడ్స్‌తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు కూడా చూస్తారు అన్ని ప్లేసెస్. వాళ్ళకి కూడా ట్రావెలింగ్ అనేది అలవాటవుతది. అండ్ కొత్త ప్లేసెస్‌కి అడ్జస్ట్ అవుతారు. వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలి అనేది అన్నీ తెలుస్తదనమాట. సో, ఇది వచ్చేసి కొంచెం చీకటి పడిన తర్వాత ఈ వ్యూ ఇది అయితే ఇలా ఉందనమాట. సో, లైటింగ్స్ అనేది ప్యాటర్న్స్ చేంజ్ చేస్తా ఉన్నారు. అలాగే లైట్స్, కలర్స్ చేంజ్ అవుతా ఉన్నాయి. అండ్ ఇంకా చీకటి పడే వరకు అక్కడే ఉన్నాము. ఆల్మోస్ట్ 10 వరకు అలా అక్కడే ఉన్నట్టున్నాము. చూస్తున్నారు కదా! అయాన్ష్ అలా పాకుతూ వెళ్ళిపోతున్నాడనమాట. నేనైతే ఎన్ని వీడియోస్ తీశానో అయాన్ష్‌వి. అండ్ లాస్ట్‌కి నా బ్యాటరీ కూడా డెడ్ అయిపోయిందనమాట. అంతసేపు తీస్తూనే ఉన్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా! మూన్ అసలు మంచి వ్యూతో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. నేనైతే ఆల్రెడీ ఫొటోస్ అవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నానండి. మీరు కనుక ఎవరైనా చూడకపోతే లైక్ నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కొన్ని సొవెనిర్స్ అలాగే చైన్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. చూస్తున్నాము. ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. గ్లాస్‌తో తయారు చేశారనమాట. సో, వాటి మీద పెయింట్ అలా వేశారు. అండ్ ఇక్కడ ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే మనకి కోరల్స్ ఉంటాయి కదా! సో, అవి ఎక్కువగా దొరుకుతున్నాయన్నమాట. అండ్ ఇంకా చిన్న షాపింగ్ చూసుకొని డిఎంలో కొన్ని కావాల్సినవి కొనుక్కొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికైతే వెళ్తున్నామన్నమాట. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ కనిపించింది. సో, ఓకే ఇందాక వెళ్ళే ముందు వెళ్ళలేదు కదా! ఒక్కసారి అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఎందుకు మిస్ చేయాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యో అక్కడికి వెళ్ళలేదే అని అనిపించకూడదు కదా! ఆ ఫీలింగ్ ఎందుకు మిస్ చేయాలి అని చెప్పేసి అయితే ఒకసారి అలా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కూడా చివరి వరకు వెళ్ళి తిరిగి అయితే వచ్చేసామన్నమాట చూసుకుంటూ. అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్ అనమాట. మేము ఒక మంచి నేషనల్ పార్క్ అయితే వెళ్తున్నాము. సో, నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఇంకొక కమింగ్ ఒక 5-6 వీడియోస్ అయితే వస్తాయండి క్రొయేషియా ట్రిప్ గురించి. ఇదే మా లాంగ్ ట్రిప్ అనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో, వీడియోస్ అయితే వస్తాయి. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.